అండ్ ఫార్మింగ్. ఈరోజు నేను మీకు బీరకాయలు 365 days మన టెర్రస్ మీద ఎలా కాయించుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, స్టేజెస్ ఏంటి, ఈ మొక్కకొచ్చే తెగుళ్ళు ఏంటి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆర్గానిక్గా ఇంట్లో దొరికే వాటితో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ చెప్తూ నేను హార్వెస్ట్ చేస్తూ మా బీరకాయల్ని హార్వెస్ట్ చేస్తూ మీకు చెప్తాను. మీరే చూడండి మా టెర్రస్ మీద ఎన్ని బీరకాయలు ఉన్నాయో ప్రస్తుతానికి. మా ప్రతి వీడియోలో మీరు బీరకాయలు హార్వెస్ట్ చూస్తారు. ఇగోండి ఇది ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇగోండి అక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి మరి అన్ని సీజన్స్లో బీరకాయలు రావు కదా అని డౌట్ ఉంటుంది అందరికీ. అన్ని సీజన్స్లో అన్ని రకాల బీరకాయలు రావు. మన నాటు రకం బీరకాయ అయితేనే దానికి ఒక సీజన్ ఉంటుందన్నమాట. ఆ నాటు రకం బీరకాయ ఒక్క సీజన్లోనే వస్తుంది. మనకిప్పుడు మీరు చూసే బీరకాయలు ఇవి హైబ్రిడ్ బీరకాయలు అనమాట. ఇవ్వండి ఇవి ఈ పాదులు, ఈ 2 పాదులు మనకి హైబ్రిడ్ బీరకాయలు. అక్కడున్న పాదుకేమో ఇవి నాటు రకం బీరకాయలు అనమాట. ఇలాంటి నాటు రకం బీరకాయలే మనకి సీజనల్ వైజ్గా వచ్చే కాయలు. ఇదిగోండి ఇది కూడా నాటు రకమే, సీజనల్ వైజ్గా వస్తాయి. మనం టెర్రస్ మీద ఐడెంటికల్గా అంటే పెంచుకోదగ్గ బీరకాయలు ఏంటి అంటే హైబ్రిడ్ బీరకాయలు. మన హైబ్రిడ్ బీరకాయలే టెర్రస్ మీద పెంచుకుంటే ఏంటంటే సైజెస్ కూడా పెద్దగా వస్తాయి. నాటు రకం బీరకాయలు కొంచెం చిన్నగా వస్తాయి, టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం చిన్నగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇది హైబ్రిడ్ కదా, ఇది సెకండ్ కాప్ అనమాట. సెకండ్ కాప్ బీరకాయలు ఓకే పర్వాలేదు, ఈ సైజు వచ్చాయి చక్కగా, ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి, ఈ సైజు వచ్చాయి. ఎందుకంటే మీకు హైబ్రిడ్ది ఒకటి నిన్ననే పాలినేట్ చేశారు. ఫస్ట్ ఈ పాదు ఇంకో పాదు అనమాట వేరేది, ఇది ఫస్ట్ పాలినేషన్ చేసిన పింద. సో ఎంత హెల్దీగా వస్తుందో చూడండి, చక్కగా హెల్దీగా వస్తుంది. ఇంకా అలాగ కంటిన్యూ ఈ ఫస్ట్ వచ్చే కాపులో మనకి కాయలు పెద్దగా వస్తాయి. ఇంకా సెకండ్ కాపుకి, థర్డ్ కాపుకి అట్లా సైజెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత కిచెన్ వేస్ట్ ఇచ్చినా కూడా మొక్క అనేది ఏజ్ వచ్చేస్తుంది, దాని ఆకులు అవన్నీ వడిలిపోతూ ఉంటాయి, మొక్క ఏజ్ ఎక్కువ అయిపోతుంటుంది. కాబట్టి దాని కాపు ఎంతైనా వచ్చే కాపుని బట్టి తగ్గిపోతూ ఉంటుంది కాపు. ఇప్పుడు ఇది ఈ పాదికేమో ఇది 6th టైం కాపు, అందుకే వీటి సైజు చూడండి తగ్గిపోయింది. ఇది నాటు రకం అయినా కూడా సైజు ఇంత వస్తాయి, చక్కగా పెద్ద కాయలు వస్తాయి. సైజు తగ్గిపోయింది చూడండి, ఇది నాటు రకం అయినా కూడా సైజు తగ్గిపోయింది. ఎందుకంటే 6వ టైం కాపు పెద్దగా అయిపోయింది కదా, మనం ఇంకా ఎన్ని ఎరువులు ఇచ్చినా ఇంకా అది సైజు పెరగదు. ఇంకా ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇది కాయలు వస్తుండగానే మళ్ళీ వేరే దగ్గర పాదులు, కొత్త పాదులు పెట్టేసుకుంటూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇది పెద్ద పాదు అయిపోయింది కదా, దాని పక్కనే ఇంకోటి ఇదిగోండి చిన్న పాదు, ఇది కాయలు కాసేసింది, ఇంకా 2-3 కాపులు కాసింది అనగానే విత్తనం పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇది మనకు కాయమన్నా కాయవు, మనం ఎంత పాలినేషన్ చేసినా కూడా మనకి ఇంకా కాయలు రావు, ఏజ్ అయిపోయింది కాబట్టి. ఇంకా దాన్ని తీసేస్తే ఆ పెట్టిన మొక్క చక్కగా పుంజుకొని మళ్ళీ అది కాయలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ బీర మొక్కలకి మనకి తెగుళ్ళు ఏంటేంటి వస్తాయంటే బూడిద తెగులు వస్తుంది బాగా. ఇదిగోండి ఇలా ఉంటుంది బూడిద తెగులు అని, మొత్తం ఆకంతా ఇలా వైట్ బూడిదలాగా అయిపోద్ది. ఇదేమో నార్మల్ ఆకు, ఇది చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇదిగోండి బూడిద తెగులు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇంకా దీనికేమో మనం ఏం లేదు, ఇంగువతో మనం స్ప్రే, పుల్లని మజ్జిగలో ఇంగు కలిపేసి స్ప్రే చేసేసుకుంటే పోతుంది. ఇంకా ఈ ఆకును తీసేసి దూరంగా పడేసుకోవాలి. ఇంత తెగుళ్ళు వచ్చినా కూడా మనం కిచెన్ వేస్ట్తో పెంచుతాం కాబట్టి కాయలు వచ్చేస్తాయి మనకి, ఆటోమేటిక్గా కాపు వచ్చేస్తుంది. కాకపోతే తెగులు వచ్చింది మనం సరిగ్గా చూసుకోలేదు, అంటే గార్డెన్ బాగోట్లేదు చూడడానికి అనుకుంటే ఇలా తీసి పడేసుకోండి. కాపు వస్తూనే ఉంటుంది, తెగులున్నా కూడా కాపు వస్తుంది. ఇంకా దీనికి ఇంకొక తెగులు ఏంటి అంటే తేనె బంక.
ఎఫిడ్స్ వస్తాయి అన్నమాట బాగా. అవి వర్షాకాలం, చలికాలం, ఎండలు తక్కువ ఉన్న టైంలో ఎఫిడ్స్ బాగా వస్తాయి. ఎఫిడ్స్కి కూడా మనకు కుంకుడు రసం, పుల్లని మజ్జిగ సరిపోతుంది, దాంతో మీరు కవర్ చేసేసుకోవచ్చు. ఎన్ని వచ్చినా కూడా మనం కిచెన్ వేస్ట్తో పెంచుతున్నాం కాబట్టి మనకి కాపు అనేది మంచిగా వస్తుంది. చెట్టు ఎంత తెగులుతో, మీరు చూడండి చెట్లకి చూడండి బూడిద తెగులు ఉంది అయినా కూడా చక్కగా కాపు వస్తూనే ఉంది. ఇదిగోండి, మనం ఎక్కువ పట్టించుకున్నాం అనుకోండి తెగుల్ని, అవి ఎక్కువ హాని చేస్తాయి అన్నమాట. ఇంకోటి ఇదిగోండి, ఇదేమో లీఫ్ మైనర్ అంటారు దీన్ని. ఇలా ఎండ తక్కువ ఉన్నప్పుడు, ఎండ తగలినప్పుడు ఆకుకి ఇది ఒక తెగులు వస్తుంది. దీనికి మెడిసిన్ ఏం లేదు ఆర్గానిక్లో. ఇలా ఆకుల్ని తీసేసి నలిపేసి గార్డెన్ నుంచి దూరంగా పడేసేయాలి. నలిపినా కూడా అందులో పురుగు బతికే ఉంటుంది. ఇది మళ్ళీ వేరే దగ్గరికి వేరే ఆకు మీద వెళ్ళే ఆస్కారం ఉంటుంది. దూరంగా పడేసేయాలి ఈ ఆకుల్ని. ఇట్లా కంపోస్ట్లో వేసుకోవాలంటే కంపోస్ట్ దూరంగా పెట్టుకుని అందులో వేసుకోవచ్చు, కానీ మొక్కల దగ్గర, మొక్కలున్న పరిసరాల్లో వేసుకోకూడదు అనమాట. వీటిని ఇంకా మనం పాలినేషన్ ఎలా చేయాలి అంటే, ఈ పువ్వులు మనకి నైట్ టైం విచ్చుకుంటాయి. నైట్ టైం అంటే 6 o'clock నుంచి మనకి విచ్చుకుంటాయి. ఇందులో ఫీమేల్ ఎలాగా ఐడెంటిఫై చేయాలి అంటే, పువ్వు వచ్చేటప్పుడే, ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా, ఇదిగోండి పువ్వు వచ్చేటప్పుడే ఇలా బీరకాయ ఇలాగా షేప్లో వచ్చి ఇక్కడ పువ్వు వస్తుంది మనకి. మెయిల్ ఫ్లవర్ వచ్చేసి ఇదిగోండి, ఇదేమో మెయిల్ ఫ్లవర్. దీనికి బీరకాయ లాగా లేదు, ఒట్టి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి. ఈ కొమ్మకి అన్నిటికీ చక్కగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇదేమో ఫీమేల్ ఫ్లవర్, ఇవేమో మెయిల్ ఫ్లవర్. ఇదిగోండి ఫీమేల్ ఫ్లవర్, మెయిల్ ఫ్లవర్స్ చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది ఈ సైజులో వచ్చినప్పుడు మనకి పూత వస్తుంది. ఇదిగోండి ఈ సైజులో వచ్చినప్పుడు మనకి పూత వస్తుంది. ఇలా బీరకాయలాగా కనిపిస్తుంది అనమాట మనకి చక్కగా. ఈ పువ్వు ఈవినింగ్ 6 o'clock విచ్చుకున్నప్పుడు మెయిల్ ఫ్లవర్, మీకు మెయిల్ ఫ్లవర్ అక్కడ ఉంది చూపిస్తాను ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది మెయిల్ ఫ్లవర్. కోసి చూపిస్తాను. ఇదిగోండి ఇది మెయిల్ ఫ్లవర్ అన్నమాట. ఇలా మెయిల్ ఫ్లవర్ని కోసేసి నీట్గా వీటి పెటల్స్, పువ్వుకున్న రెక్కల్ని తీసేసి, ఇది ఆ ఫీమేల్ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు దాంట్లో ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి ఈ పుప్పడంతా ఫీమేల్ ఫ్లవర్లో పడి, ఇక్కడ ఉంది ఒకటి చూపిస్తాను. ఇది విచ్చుకుపోయిందనమాట. ఇది నిన్న నైటే విచ్చుకుంది, పాలినేషన్ చేయడం మర్చిపోయాము. సో ఇప్పుడు చేసిన వేస్ట్ కానీ ఎలా చేయాలనే చెప్తున్నాను. ఈ ఫ్లవర్ విచ్చుకుంది కదా, ఇది దీనికి ఇలా రాసేస్తే ఈ పుప్పడంతా, ఈ పాలిన్ అంతా దీని మీద పడిపోయి మనకి ఈ కాయ నిలబడిపోద్ది. ఇదిగోండి ఇది చేయలేదు, ఇది నిలబడదు. ఇదిగోండి ఇక్కడ ఇది చేసిన పింద అనమాట. ఇది చూడండి చక్కగా నిలబడిపోతుంది పింద. ఇదిగోండి ఇవన్నీ మెయిల్ ఫ్లవర్స్, ఇవన్నీ మెయిల్ ఫ్లవర్స్. ఇలా చక్కగా పాలినేషన్ చేసుకుంటే చక్కగా పండించుకోవచ్చు మనమే. రైతులు ఎందుకు పనికిరారు, మనమే మన ఇంట్లో ఈజీగా టెర్రస్ మీద బీరకాయల్ని ఈజీగా పండించుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మాకు ఎన్ని బీరకాయలు వచ్చాయో, ఈరోజు ఎన్ని ఉన్నాయో హార్వెస్ట్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కూడా లేతగానే ఉంది కానీ కోసేస్తున్నాను. అట్లన్నిటితో కలిపితే మనకి బాగుంటుంది కదా, మళ్ళీ ఇది ఒక్కటే సింగిల్గా అయిపోతుంది. ఇదిగోండి ఇది ఈరోజు బీరకాయలన్నీ కోసేస్తా. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇది చెప్పాను కదా 6th కాప్ అనమాట. ఇంకా పెరగవి ఇవి, ఇంతే ఉన్నాయి. ఇక్కడ
ఇంకా ఇక్కడే కూడా కోసేస్తాను. లేతగానే ఉన్నాయి ఇంకా పోయాను. సరే ఇదిగోండి మా బీరకాయలు. మీరు కూడా మీ టెర్రస్ మీద 365 రోజులు బీరకాయలు పండించుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.